నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండవ రోజు ప్రశాంతంగా సాగిన నామినేషన్ల ప్రక్రియ. పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు, సందడిగా కనిపించిన టీటీడీసీ కేంద్రం పరిసరాలు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచన. ఆరోగ్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్ వేసుకోవాలన్న డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్. డయాగ్నోస్టిక్ కేంద్రాలను పరిశీలించిన వైద్యాధికారులు. మున్సిపల్ ఎన్నికల్లో తొలిఘట్టం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలి రోజు 8 నామినేషన్లు రాగా రెండవ రోజు అయిన గురువారం పెద్ద ఎత్తున ఆయా వార్డుల నుంచి ఆశావాహులు తమ నామపత్రాలు దాఖలు చేయడానికి తరలివచ్చారు. ఉదయం నుంచే నామినేషన్ కేంద్రం వద్ద సందడి వాతావరణం కనిపించింది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులతో పాటు వచ్చిన వారిని కూడా పోలీసులు తనిఖీ చేసి లోనికి అనుమతించారు. శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయని అంచనా. ఇదిలా ఉంటే పోలీసులు టీటీడీసీ వెళ్లే మార్గంలో ఆంక్షలు విధించారు. ఐ లవ్ ఆదిలాబాద్ నుంచి టీటీడీసీ మార్గంలో పోటీ చేసే అభ్యర్థులు, మద్దతుదారులు తప్ప ఇతర వాహనాలను అటుగా అనుమతించలేదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆంక్షలు పెట్టడంతో అటుగా వెళ్లే కేఆర్కే కాలనీవాసులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల సభ్యులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డి హనుమంతు నాయక్తో కలిసి ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పాత్ర కీలకమని తెలిపారు. నగదు, మద్యం, బహుమతుల పంపిణీపై నిరంతర నిఘా ఉంచాలని, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ప్రతి తనిఖీని వీడియో రికార్డు చేయడంతో పాటు నిబంధనల ప్రకారం రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. శిక్షణ అనంతరం ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల కోసం కేటాయించిన వాహనాలను కలెక్టర్, సాధారణ పరిశీలకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. హెల్త్ కేర్ వర్కర్లకు చికిత్సలు అందించే సమయంలో రక్తం లేదా శరీర ద్రవాల ద్వారా సంక్రమించే హెపటైటిస్ బి వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించిందని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం హమాలివాడలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో డిఎంహెచ్ఓ పాల్గొని వ్యాక్సినేషన్ ఇవ్వడానికి గల కారణాలను తెలియజేశారు. సిబ్బందితో పాటు తాను కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం ఆశా వర్కర్లకు చీరలను పంపించేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సాధన, రిమ్స్ జనరల్ ఫిజిషియన్ గజానన్, డిఐఓ వైసి శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్లు శ్రీకాంత్, క్షయ నివారణాధికారిని డాక్టర్ సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు నిత్యం అనేక మందికి చికిత్సలు అందిస్తారని తెలిపారు. ఈ క్రమంలో హెపటైటిస్ వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇది హెచ్ఐవి కంటే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఈ వైరస్ లివర్పై ప్రభావం చూపుతుందని, కొన్ని సందర్భాల్లో ఇతర వ్యాధులు కూడా వస్తాయన్నారు. ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం ప్రభుత్వం ఉచితంగా 3 డోసులు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 22 పిహెచ్సి, 5 అర్బన్ హెల్త్ సెంటర్లలోని హెల్త్ వర్కర్లకు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులతో పాటు వచ్చే విడతలో ఆశా వర్కర్లకు కూడా 3 డోసులు ఇస్తామన్నారు.
మొదటి డోసు తర్వాత నెల రోజుల తర్వాత రెండవ డోసు, 6 నెలల తర్వాత మూడవ డోసు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పౌర సమాచార అధికారికి, పల్సి బి తాండా పంచాయతీ కార్యదర్శికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తు అందించారు. 1956 సంవత్సరం తర్వాత వలస వచ్చిన లంబాడీల సమాచారం ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు నైతం కృష్ణ మాట్లాడుతూ, తలమడుగు మండలంలోని పల్సిపి తాండా గ్రామంలో 1950 సంవత్సరం తర్వాత లంబాడీలు వలస వచ్చి ఆదివాసుల రిజర్వేషన్, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలను పొందుతున్నారని ఆరోపించారు. దీని కారణంగా అసలైన ఆదివాసులకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పెందూరు ప్రమోద్, నాగేశ్వర్, కోవ శ్రీనివాస్, కృష్ణ, సంజు తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుంచి ఈరోజు తలమడుగు మండలంలో తహసీల్దార్ గారికి ఆర్టీఐ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మా లంబాడ సోదరులకు 1950s నుంచి ఇప్పటి వరకు ఏవైతే ఎస్టీ క్యాస్ట్ ఇవ్వడం జరిగిందో, సో ఆ ఎస్టీ క్యాస్ట్ గురించి మాకు ఏదైతే వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళ వంశపరంగా ఏదైతే పెట్టిన వాళ్ళు అన్నీ మాకు రికార్డ్స్ కావాలని ఈరోజు మేము ఆర్టీఐ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే మేము చట్టబద్ధంగానే నడుచుకుంటున్నాము. సో అదేవిధంగా నడుచుకుంటాం కాబట్టి చట్టబద్ధంగానే మాకు కూడా తహసీల్దారు ఈరోజు అయితే ఆర్టీఐ ప్రకారం రికార్డు ఇవ్వాలి. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ అధ్యక్షులు మంద అశోక్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అంకోలి రోడ్ సమీపంలోని ఇటుకబట్టి వద్ద పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు పాఠశాల యూనిఫామ్లు అందించారు. అనంతరం వారికి భోజన వసతి కల్పించారు. యూనిఫామ్లను ఎంఈఓ సోమయ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భగవాన్ దాస్ దుర్గే, కరీం అలీ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కందుల కొనుగోలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. పట్టణంలోని మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ప్రారంభించారు. ముందుగా తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం తొలి రైతును సత్కరించారు. కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకుని అధికారులకు విస్తృత సూచనలు చేశారు. క్వింటాల్కు 8,000 రూపాయల మద్దతు ధరతో కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడు 44,448 ఎకరాల్లో కంది పంట సాగైందని, 2,22,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎకరానికి 6 క్వింటాల పంటను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటను మద్దతు ధరతో అమ్ముకోవాలని సూచించారు. కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి మన మద్దతు ధర 8,000 ఉంది. సో ఈ ఇయర్ ఏంటంటే మనకు ఎన్ని ఎకరాలు అంటే 44,448 ఎకరాలు పండింది. మనము ఎక్స్పెక్టెడ్ ఎన్ని క్వింటాల్స్ అంటే 2,22,202 మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈసారి కంది పంట కూడా ఎలాంటి నష్టం లేకుండా మనకు చాలా బాగా వచ్చింది. సో రైతులకు మంచి గిట్టుబాటు ధర ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని భీంపూర్ మండల ప్రత్యేకాధికారి డాక్టర్ గోపికిషన్ అన్నారు. భీంపూర్ మండలం అందర్బంద్లో గురువారం మండల స్థాయి సీఎం కప్ పోటీలను తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, ఎంఈఓ నీరటి రాధాకృష్ణారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. మండలంలోని 26 గ్రామ పంచాయతీల నుంచి వివిధ పాఠశాలలు, యువజన సంఘాల సభ్యులు క్రీడల్లో పాల్గొన్నారు. పోటీల సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సుశీల, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్, కప్స్ అందించనున్నారు. ఈ సందర్భంగా గోపీకిషన్ మాట్లాడుతూ, భారత్లో నిర్వహించే ఒలింపిక్స్ నాటికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో ప్రభుత్వం పోటీలను నిర్వహిస్తుందన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గెలుపోటములు సమానంగా స్వీకరించాలన్నారు.
ఈరోజు మండల స్థాయి పోటీలు భీంపూర్ మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలకు సంబంధించిన పోటీలను నిర్వహించడం జరుగుతున్నది. క్రీడాకారులు వివిధ గ్రామ స్థాయి నుంచి వచ్చి ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఉత్సాహకరంగా పాల్గొనడం జరుగుతున్నది. గౌరవనీయులు సీఎం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎంతో దార్శనికతో ఈ గ్రామస్థాయిలో ఉన్న క్రీడాకారుల స్ఫూర్తిని క్రీడాకారు నైపుణ్యతను వెలికి తీయడంలో భాగంగా ఈ పోటీలను 5 దశల్లో నిర్వహించడం జరుగుతుంది. మొదలు గ్రామస్థాయి, దాని తర్వాత మండల స్థాయి, దాని తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో, తర్వాత లాస్ట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఇది ఎంతో క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. గెలిచిన వారందరూ ఎంతో దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయికి వెళ్ళి పథకాలను సాధించి వాళ్ళ గ్రామానికి గుర్తింపు తేవాలని నేను కోరుకుంటున్నాను. ఈ గెలిచిన వారికి కప్పులు, సర్టిఫికెట్లు కాకుండా వీళ్ళకు ఒక యూనివర్సిటీని స్థాపించి ఈ యూనివర్సిటీ ద్వారా నిష్ణాతులైన కోచ్లను ఏర్పాటు చేసి వారికి మరింత శిక్షణ ఇచ్చి 2030లో జరిగే ఒలింపిక్స్ కొరకు వీళ్ళని తయారు చేయడం జరుగుతుంది. కావున ఎవరైతే గెలుపొందారో వాళ్ళు మరింత దీక్షతో మరింత కష్టపడి రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చి తద్వారా వాళ్ళ గ్రామానికి గుర్తింపు చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఓడిపోయిన వారు కూడా నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో వచ్చే సీఎం కప్పు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. భీంపూర్ మండలం పిప్పల్కోటిలోని శ్రీ అలవేను మంగ సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జనవరి 31 వరకు 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు వేద పండితులు పరమేశ్వర్, రామ్ గోపాల శాస్త్రి, కళ్యాణాచార్యులు, ఉమాకాంత్ శర్మల బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ, ధ్వజారోహణం, హారతి వంటి పూజాధికాలు చేపట్టారు. పిప్పల్కోటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆ తర్వాత హోమ ప్రసాదం తీసుకోవాలి. అందరూ కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ముద్రణ పనులు చేసేటప్పుడు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకులు డి హనుమంతు నాయక్ అదనపు కలెక్టర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కరపత్రంపై వివరాలు ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముద్రించే ప్రతి పోస్టర్, కరపత్రం లేదా బ్యానర్పై ముద్రణదారుడు, ప్రచురణకర్త పేర్లు, చిరునామాలు స్పష్టంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ వివరాలు లేకుండా ముద్రిస్తే వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించి సంబంధిత ప్రెస్ యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పర్యవేక్షించేందుకు వీలుగా ముద్రణ వివరాలను అధికారులకు అందజేయాలన్నారు. ఎన్ని కాపీలు ముద్రించారు, దానికైన ఖర్చెంత అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. ప్రచురణకర్త నుంచి ముందస్తుగా నిర్ణీత నమూనాలో డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే ఆర్డర్లు స్వీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలదేవి, మున్సిపల్ కమిషనర్ రాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే సమక్షంలో మాజీ కౌన్సిలర్ అందే శ్రీదేవి, సాయి సృజన్ తదితరులు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలోకి రావడం ఎంతైనా అవసరమని అన్నారు. మున్సిపాలిటీలలో విలీనమైన ఎన్నో గ్రామాలకు నడవలేని పరిస్థితుల్లో రోడ్లున్నాయని, ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తామని ముందుకొచ్చి పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీని అనేక రాజకీయ పార్టీలు గతంలో పాలించారు. అనేక రాజకీయ పార్టీలకు ఆదిలాబాద్ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఎక్కడ ఉండాల్సినటువంటి ఎంతో గొప్పగా అభివృద్ధి కావాల్సినటువంటి ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ అశ్రద్ధకు లోనై
కమిషన్లకు కక్కుర్తి పడ్డటువంటి గత పాలకులు ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఏ స్థాయిలో ఉంచిందో ఆదిలాబాద్ ప్రజలందరికీ. ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల నుండి గ్రామీణ ప్రాంతం నుండి ఆదిలాబాద్ పట్టణంలో విలీనమైనటువంటి ఎన్నో వార్డులకు ఈరోజు నడవడానికి వీలు లేనటువంటి రోడ్లున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ లేదు, తాగునీటి వ్యవస్థ లేదు, కనీసం రాత్రిపూట బల్బులు ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఆదిలాబాద్ పట్టణం అంతా కూడా చీకటిమయంగా ఉంది. నా ఆదిలాబాద్ ప్రజలారా, ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా నాకు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దాలన్న తపనతో ముందుకెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద కాషాయం జెండా ఎగరేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వాహకులు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ సూచించారు. త్రినేత్ర డయాగ్నోస్టిక్ సెంటర్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. స్కానింగ్కు వచ్చిన గర్భిణీల పూర్తి వివరాలు, ప్రసవ అంచనా తేదీ మొదలైన సమాచారాన్ని రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. తనిఖీలలో అదనపు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధన, డిఐఓ డాక్టర్ వైసి శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండవ రోజు ప్రశాంతంగా సాగిన నామినేషన్ల ప్రక్రియ. పెద్ద ఎత్తున నామపత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు, సందడిగా కనిపించిన టీటీడీసీ కేంద్రం పరిసరాలు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచన. ఆరోగ్య సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్ వేసుకోవాలన్న డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్. డయాగ్నోస్టిక్ కేంద్రాలను పరిశీలించిన వైద్యాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.